కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కలభసుందరగమనా కస్తూరి శోభితానన కలభసుందరగమనా కస్తూరి శోభితానన నలినదళయుక్త నయనానందనందన బాలా గోపాల కృష్ణ పాహి పాహి. యద్యస్తాపాదారవింద విశ్వవందిత ముకుంద యద్యస్తాపాదారవింద విశ్వవందిత ముకుంద యద్యబాలవితరణ యతిజనా శరణా బాలా గోపాల కృష్ణ పాహి పాహి. యజ్ఞ సంరక్షణ యాదవ వంశాభరణ యజ్ఞ సంరక్షణ యాదవ వంశాభరణ అజ్ఞనాఘన సమీరణ అతిజనా శరణా బాలా గోపాల కృష్ణ పాహి పాహి. మిలిత గోపవధూజన మీనాంక కోటి మోహన మిలిత గోపవధూజన మీనాంక కోటి మోహన దళిత సంసార బంధన దానవ వైరీ వినాశన బాలా గోపాల కృష్ణ పాహి పాహి. ప్రతిష్టామిత వేద కంద సద్గుణ బృంద సునంద నిత్యదా నారాయణ తీర్థ నిర్మలానంద సునంద బాలా గోపాల కృష్ణ పాహి పాహి. బాలా గోపాల కృష్ణ పాహి పాహి. సర్వోపనిషదో గావో దుగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీః భోక్త దుగ్ధం గీతామృతం మహత్తు. దేహి నిత్యం అవధ్యహాయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుం అర్హసి. సమస్త శరీరములలో ఉన్నటువంటి యొక్క దేహియగు జీవుడున్నాడో ఆత్మ, అది నవద్య, ఎప్పుడు కూడా అది వధింపబడేది కాదు. కాబట్టి తస్మాత్ ఆ కారణం చేత సర్వాణి భూతాని సమస్త భూతముల విషయమై శోచితం దుఃఖించుటకు నా అర్హసి తగిలేవు అని చెప్పని ఒక ధైర్యాన్ని తెలియజేస్తూ ఈ తర్వాత కర్తవ్య నిష్ట అనే అంశాన్ని గురించి, ఛాత్రధర్మం అనేటువంటి అంశాన్ని గురించి మనకి ఛాత్రాష్టకం అని చెప్పి అనుకోవచ్చు. 8 శ్లోకాల ద్వారా మనకి ఈ ఛాత్రధర్మ అంశాలను గురించి ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. యుద్ధ సందర్భం కాబట్టి మరి యుద్ధ విముఖుడై పారిపోయే పరిస్థితిగా ఉన్నటువంటిది అర్జునుని యొక్క పరిస్థితి. భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం శమహీక్షితాం వాచ పార్థ పశ్యయితాం. రథాన్ని కూడా మరి భీష్ముడు ద్రోణులకు ఎదురుగా నిలబడటం కారణముగా ఎప్పుడైతే ఆ విధంగా గురువు తాత ఎదురుగా ఉన్నారు, వారిని చూడగానే మనస్సు చెలించింది. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి అల్లారు ముద్దగా ఎంతో బాగా చూసుకున్నటువంటి తాత
ఎంతో అందరికంటే గొప్పగా భావించి బ్రహ్మాస్త్ర సహితం ఉపదేశం చేసినటువంటి గురువు ఎదురుగా ఉన్నాడు. కనుక యుద్ధంలో ముందుగా వీళ్ళని పడగొట్టాలా, ఇంతకంటే మహా పాపకరమైనటువంటి ఒక పని ఏముంటుంది, గురువును కొట్టడం ఏమిటి, తాతను కొట్టడం ఏమిటి అనేటువంటి విషయాల మీద అక్కడ సందిగ్ధంలో పడి మరి ఇలాంటి ఆత్మీయులుగా ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు, పుత్రులు, మనవాళ్ళు అనేక మంది ఎదురుగా ఉండటంతో ఇలాంటి వాళ్ళందరూ యుద్ధం చేసి వాళ్ళని జయించి వాళ్ళని సంహరించి రాజ్యం అధిరోహించి ఆ యొక్క రాజ్య భోగాలు పొందటం కంటే, రక్తపు కూడు తినటం కంటే, గతంలో ఏ ప్రకారంగా అరణ్యంలో ఉండి భిక్షాటన చేస్తూ జీవించామో అట్లాగే జీవిస్తే పోతుంది కదా. కాబట్టి రాజ్యకాంక్షతో ఎంతమందిని చంపాలా అనేటువంటి విషయముగా మనస్సు గలవాడై మదనబడి దుఃఖపడి ఉన్నటువంటి విధానం అర్జునుడు. అలాగా మరి కర్తవ్య నిష్ట నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకున్నటువంటి అర్జునుడికి కర్తవ్య బోధ చేస్తున్నటువంటి అంశము ఇక్కడ మనకు ఛాత్రాష్టకము అని 8 శ్లోకాలలో నడిచేటువంటి యొక్క అంశము. ఇది ఇటు మరి కావ్యార్థముగా ఒక ధార్మికార్థముగా వచ్చే అంశము దీంట్లో ఉంటుంది. దీంట్లో సూక్ష్మముగా ఇమిడి ఉన్నటువంటి యొక్క అంశాన్ని గురించి కూడా మనం కొంత పరిశీలన చేయాల్సి ఉంటుంది. ముందు మరి దీంట్లో ధార్మిక అంశముగా ఉన్నటువంటి అంశాన్ని అధ్యయనం చేసిన తర్వాత పారమార్థికముగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని కూడా మనం దర్శించాల్సి ఉంటుంది. ముందుగా మరి ధార్మిక సంబంధమైన అంశాలలో ప్రయాణం చేద్దాము. 31వ శ్లోకం. స్వధర్మమపి చావేచ్ఛ న వికంపితుం అర్హసి ధర్మ్యాధియుద్ధాశ్రేయోన్యతు క్షత్రియస్య న విద్యతే క్షత్రియస్య న విద్యతే. స్వధర్మం అపి చ ఆవేచ్ఛ న వికంపితుం అర్హసి ధర్మ్యాత్ హి యుద్ధాత్ శ్రేయః అన్యత్ క్షత్రియస్య న విద్యతే. స్వధర్మం అపి చ ఆవేచ్ఛ న వికంపితుం అర్హసి. అర్జున, స్వధర్మం, ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ధర్మం ఉంటుంది కనుక లోకంలో అందరూ కూడా ఈ ధర్మ చట్రంలో మరి బంధింపబడి ఉన్నటువంటి విధానము, ఎవరి ధర్మాన్ని వాళ్ళు లోకంలో పాటించాల్సి ఉంటుంది. అలా పాటించినప్పుడే సమాజం అంతా కూడా చక్కగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రకారం ఎవరికి విధింపబడ్డటువంటి ధర్మం వాళ్ళు జీవితంలో పాటించాల్సి ఉంటుంది. స్వధర్మం అని చెప్పనన్నారు కనుక స్వధర్మం అని చెప్పనంటే తనకు విధింపబడ్డటువంటి ధర్మం, ఇది లోకంలో సమస్త విశ్వమంతయు కూడా పాటిస్తూ ఉన్నది. ఏ కాలములో వృక్షములు మరి ఆ పూత పిందె కాయలుగా వచ్చి ఫలసాయ అందించాలో అవన్నీ కూడా కాలానికి కట్టుబడి ఉన్నటువంటి విధానం. పంచభూతములు అవన్నీ కూడా వాటి వాటి ధర్మాలలో అవన్నీ ఇప్పుడు నిమగ్నమై ఉన్నాయి. వాటి ధర్మాన్ని ఎప్పుడూ కూడా అవి వీడరాదు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం వాడికుంటే ధర్మాలు వాడికి ఉన్నాయి. అట్లా ఋతువులు, ఋతువు విధానముగా ప్రకృతి నడిచేటువంటి గమనం కూడా అది ఒక ధర్మ సట్రములో బంధింపబడి ఆ ఋతువు చక్రవంతియు కూడా పరిభ్రమిస్తూ ఉన్నది. ఈ ప్రకారముగా గ్రహమండలములు కానీ, సూర్యుడు కానీ, ఇతర గ్రహములు కానీ అన్నీ కూడా వాటి వాటి కక్షలో ఉండి వాటి ధర్మాన్ని పాటిస్తూ ఉన్నటువంటి విధానము. సమస్తాన్ని శాసించే విధానం భగవంతుడు, సర్వేశ్వరుడు. ఆయన శాసనానుగుణ్యముగా విశ్వంలో అన్నీ కూడా మరి వాటి వాటి ధర్మాలు అవి పాటిస్తూ ఉన్నాయి. అట్లా మన శరీరంలో కూడా చూసినట్లయితే అవన్నీ కూడా మరి వాటి వాటి ధర్మాలై పాటిస్తూ ఉన్నాయి. ప్రకృతి పరంగా ఏ యొక్క శాసనములు ఏర్పడ్డాయో ఆ శాసనానికి కట్టుబడి మన శరీరంలో కూడా అవన్నీ కూడా వాటి ధర్మానుగుణ్యముగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. కనుక నేత్రేంద్రియం చూస్తాం, దాని ధర్మం, వినటం చెవుల ధర్మం, వాసన గ్రహించటం జ్ఞానం యొక్క ధర్మం, రుచి గ్రహించటం జిహ్వ యొక్క ధర్మం. ఈ ప్రకారముగా ఇంద్రియములు వాటి వాటి ధర్మాలలో అవి ప్రవర్తిస్తూ ఉన్నాయి.
ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ప్రకృతే క్రియమాణాని, కనుక ప్రకృతే, మన దేహమంతా ప్రకృతే. ఆ దేహం లోపల ఉన్నటువంటి పరమాత్మ పురుషుడు. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః. సర్వశః అన్ని విధముల ప్రకృతే, ప్రకృతి యొక్క శాసనమే నడుస్తున్నటువంటి విధానం. ఎవరు ఆర్డర్ వేసింది మన దేహానికి చెప్పండి? మన దేహంలో పనిచేసే అవయవాలను శాసించింది ఎవరు? ఎవరు ఆ ప్రకారంగా చేసింది? ఎవరనే విషయం తెలుసుకోవటానికి చాలా కష్టం. కాబట్టి ప్రకారముగా మరి ఎవరో ఉన్నారు. ఆ ఉన్నటువంటి యొక్క ఆయన తన శాసనాన్ని లోకంలో విధిస్తూ ఉన్నాడు. అందువల్ల మరి ఆయన ఎవరనే విషయం మాత్రం అన్వేషణ కొనసాగుతూనే ఉన్నది. ఫలానా 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 అని చెప్పని ఆయా మతస్థులు ఆ విధంగా పలుకుతూ ఉన్నారు. కానీ పూర్ణముగా ఎవరికి కూడా తెలిసిన విధానము కాదు. కానీ శాసనాలను చేసినటువంటి నియంత లోకంలో ఉన్నాడనేది పూర్ణ విశ్వాసం. ఎవ్వని జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిని ఆత్మభౌ ఈశ్వరునే శరణం ఎవడు. ఎవరో ఉన్నారు, ఒక అతను ఉన్నాడు. ఆయన శాసనమే విశ్వమంతా నడుస్తూ ఉన్నది. ఆజ్ఞ ప్రకారముగా అన్నీ కూడా ప్రవర్తిస్తూ ఉన్నాయి. మన శరీరములో ఉన్నటువంటివన్నీ కూడా మన ఆజ్ఞతో పనిచేస్తున్నటువంటి ఏమీ లేవు. మనం శాసిస్తే పనిచేసే ఈ దేహంలో ఏమీ లేవు. అభిమానాశ్రయం అంతవరకే మంది. ఈ దేహం నేను, ఈ దేహం నాది, నేననగా ఈ దేహమే అనే విధానంలో ఒక అభిమానాశ్రయమే తప్ప ముఖ్య ఆశ్రయం సర్వేశ్వరుడు. ముఖ్య ఆశ్రయం సర్వేశ్వరుడు. కనుక దేహం పట్ల మనకు ఉన్నటువంటిది ఏంటంటే అభిమానాశ్రయం, దేహాభిమానం అన్నారు. అభిమానాశ్రయమే తప్ప ముఖ్య ఆశ్రయం ఎవరంటే ఈశ్వరుడు. ఎందుకంటే ఆయన మాటే ఈ దేహం వింటుంది. ఈ శరీరంలో ఏ భాగమైనా కానీ ఆయన మాటే ఈయన పనిచేస్తూ ఉన్నాయి. లంగ్స్ పనిచేస్తూ ఉన్నాయి, హార్ట్ పనిచేస్తున్నది, అన్నవాహిక పనిచేస్తుంది, బ్రెయిన్ పనిచేస్తూ ఉన్నది, ఇతర లివర్లు మొదలైనటువంటివన్నీ కూడా పనిచేస్తున్నాయి అని చెప్పనంటే ఆ పనిచేసేటువంటి విధానంగా ఎవరి యొక్క శాసనం ఉంది అక్కడ? ఈశ్వర శాసనము. ఆయన ఆజ్ఞానుగుణ్యముగానే అవన్నీ కూడా ప్రవర్తిస్తూ ఉన్నాయి. శరీరం ఎదుగుదల, పసితనం పోయి బాల్యం నుంచి యవ్వనం, వృద్ధాప్యం, ఇట్లా పరిణామం చెందే విధానం కూడా ఈ శరీరం అనబడేది పరమాత్మ యొక్క ఆజ్ఞకు లోబడే అది ప్రవర్తిస్తూ ఉన్నది. శరీరంలో ఉన్నటువంటివన్నీ అనువంతియు కూడా ఈశ్వరాజ్ఞగానే పనిచేస్తున్నది తప్ప ఫలానా భాగం నేను ఆజ్ఞాపించాను, నా ఆజ్ఞగా అది పనిచేస్తూ ఉన్నది, నేను పనిచేయమంటే పనిచేయాలి, వద్దంటే మానుకోవాలి అనేటువంటి విధానాలుగా నీకు శరీరంలో ఏ భాగాలు ఉన్నాయి? అన్నీ కూడా ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ పరమాత్మ. అహంకారముతో విమూఢుడై నేను కర్తగా భావిస్తూ ఉన్నానని అనుకుంటాడు. కాబట్టి ప్రకారముగా విశ్వంలో అన్నీ కూడా ధర్మాలు అనేటువంటివన్నీ కూడా మరి ఈశ్వరాజ్ఞతో ఉన్నటువంటివి. వేదం ఈశ్వర ప్రోక్తం అన్నారు. ఈశ్వరుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదం. కనుక అట్టి వేదం పరమాత్మ నుంచి వెలువడేటువంటి యొక్క వేదములో అన్ని ధర్మాలు ఉన్నాయి. కాబట్టి అట్టి ఆ ధర్మములను మనకి ఈ విధముగా బోధిస్తున్న విధానము.
కాబట్టి విశ్వమంతా కూడా ఒక సట్రంలో ఇరుక్కుని ఉన్నది. అందువల్ల స్వధర్మం అపి చావేచ్ఛ న వికంపితుం అర్హసి. అర్జున, నీ ధర్మం ఏమిటాయా అంటే యుద్ధం చేయాలి నువ్వు, అంతే. క్షాత్ర ధర్మం, క్షత్రియుడు అన్నారు. కనుక ఈ విధముగా చాతుహువర్ణ్యం, 4 వర్ణములు లోకంలో నిలబడ్డాయి. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ. మరి ఈ విధముగా 4 విధాయిగాలుగా విశ్వంలో ఏర్పడ్డటువంటి వర్ణ విధానములు ఇవి 4 కూడా సృష్టిలో అనుస్యూతముగా జరుగుతూనే ఉంటాయి. నలుగురు ఉండాలి అనగా మరి లోకానికి మంచిని బోధించే విధానముగా, జ్ఞానాన్ని బోధించే విధానం, మరి ఆ యొక్క సత్కర్మలు చేయించే విధానముగా ఉన్నటువంటి మేధావర్గం వారు ఉండాలి. మరి ఆ యొక్క రాజ్యాంగాన్ని సరైనటువంటి కోణములో ధర్మబద్ధముగా పరిపాలన చేసేటువంటి క్షత్రియులు ఉండాలి. అట్లా ఉత్పత్తి అయినటువంటి యొక్క ఆహార పదార్థములు సరఫరా చేయబడి అందరికి అందుబాటుకు రావాలి. ఒకే చోట ఉన్నట్లయితే అవి మళ్ళీ పాడైపోతాయి. ఆ యొక్క పంటలు, మరి ఆ యొక్క వనరులు అన్నీ కూడా అన్ని ప్రాంతాలకు ప్రయాణం జరగాలి. అట్లా చేసేటువంటి వర్గాన్ని వైశ్య వర్గం అన్నారు. మరి దుక్కి దున్ని పంట పండించి ఫలసాయాదులను ఉత్పన్నం చేసేటువంటి యొక్క కార్మిక వర్గం ఉండాలి, కర్షక వర్గం ఉండాలి. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేయాలంతే. కాళ్ళ పని కాళ్ళు చేయాలి, చేతుల పని చేతులు చేయాలి, కళ్ళ పని కళ్ళు చేయాలి, నోరు పని నోరు చేయాలి. ఈ విధముగా దేని పని చేస్తేనే నీకు వ్యవహారం ఉన్నది. అవి కనుక నేను చేయటం మానుకున్నాడు అంటే కాళ్ళు కింద ఉన్నాయి కాబట్టి నా హీనస్థానం, నన్ను కింద పడేశారు, నేను నడవను అని చెప్పని కనుక పాదాలు ముందుకేస్తే, అందువల్ల ఈ ప్రకారంగా చూస్తే శరీరంలో అన్నీ కూడా సక్రమంగా పనిచేస్తేనే మన జీవన విధానం కొనసాగుతుంది. ఏవైనా కొన్ని భాగాలు మొండికేశాయా అని చెప్పినంటే పని చేయమేమేక అని పొండికేశాయా అంటే నానా తిప్పల పడే విధానం ఉంటుంది. మన శరీరంలో భగవంతుడు పెట్టాడు, దాని పేరు ప్యాంక్రియాస్ అంట. దానికి ఒక పని పెట్టాడు, ఓ ప్యాంక్రియాస్ గారు, నీవు ఒక ద్రవాన్ని ఉత్పత్తి చేయాలి, ఇన్సులిన్ అనే ద్రవాన్ని ఉత్పత్తి చేయాలి. కనుక ఆ ద్రవం ఏ యొక్క ఆహారం తీసుకోబడిందో అది జీర్ణమవుతుందో, జీర్ణమైనటువంటి యొక్క పదార్థం చక్కెరగా మారిపోతుంది. కనుక నీవు విధముగా ఇన్సులిన్ అనేటువంటి ద్రవాన్ని ఉత్పత్తి చేసి ఆ చక్కెరగా మారినటువంటి ఆహార పదార్థంలో 4 బొట్లు పోసావు అంటే చాలు, మొత్తం రక్తంగా మారిపోతుంది. తిన్నటువంటి యొక్క ఆహారం అంత చక్కెరగా మారిపోగా ఆ చక్కెరగా మారిపోయినటువంటి యొక్క పదార్థం రక్తంగా మారాలని చెప్పానంటే దాంట్లో మరి ఇన్సులిన్ అనేటువంటి ద్రవం పడాలి. ఆ ద్రవాన్ని ఉత్పత్తి చేసేటువంటి బాధ్యత ప్యాంక్రియాస్ అనేటువంటి ఒక అవయవానికి భగవంతుడు అర్పించాడు. నీ పని ఇదయ్యా, ఆ పని చేసుకుంటూ పోతూ ఉండు, ఇంకో పని అవసరంలా, నీకు రెండో పని ఏం అవసరంలా, ఆ పక్క ఈ పక్క ఏం చూడవద్దు, ఇప్పుడు 3 పూట్ల పడేస్తూ ఉంటాడు, లోన జీర్ణం అవుతుంది, జీర్ణమైనటువంటి పదార్థం చక్కెరగా మారిపోతుంది. ఆ చక్కెరగా మారినటువంటిది రక్తంగా మారితేనే ఆ ప్రకారంగా అది ఇంధనముగా శరీరంలో చేరి మరి సమస్త అవయవాలకు కూడా బాగా పనిచేసే విధానముగా శక్తినిస్తుంది. కనుక శరీరంలో పనిచేసేటువంటి సమస్త ఇంద్రియాలకు అన్ని భాగాలకు రక్తమే ఆ యొక్క ఆయిల్. ఎట్లయితే ఆయిల్ పోస్తే బండి నడుస్తుందో, ఆయిల్ అయిపోతే బండి నడవదో, అట్లా మన శరీరంలో కూడా అన్ని అవయవాలు బాగా పనిచేయాలంటే ఆయిల్, అదే రక్తం. ఆ రక్తం అనేది రావాలంటే ఆహారం తీసుకోవాలి. ఆ తీసుకున్నటువంటి యొక్క ఆహారం ముందుగా జీర్ణమై చక్కెరగా మారిపోతుంది. అంతా చక్కెరే. ఏమన్నా తిను, పులుపు తిను, కారం తిను, ఉప్పు తిను, వగరు తిను, ఏమన్నా తిను, స్వీట్లు తిను, హాట్లు తిను, ఫాస్ట్ ఫుడ్లు తిను, నువ్వు ఏం పోసినా కానీ మొత్తం లోనకు పోయిన తర్వాత చక్కెరగా మారిపోవాల్సింది.
మరి ఆ విధంగా మారినటువంటి యొక్క చక్కెర రక్తంలోకి పోయిందా అంటే దానివల్ల మరి ఆ షుగర్ వ్యాధి వచ్చేసినట్లుగా అయిపోతుంది. కనుక అది రక్తంలో పోవటానికి ముందే దాంట్లో ఇన్సులిన్ అనేటువంటి ద్రవాన్ని ప్యాంక్రియాస్ అనేటువంటి యంత్రం ఉత్పత్తి చేసి ఎప్పటికప్పుడు ఉత్పత్తి చేసి దాంట్లో ఆ 4-5 బొట్లు పోయటం అనే పని చేస్తూ ఉంటుంది. అది చేయబట్టే అందరూ కూడా మరి షుగర్ కానీ బీపీ కానీ సమాన విధానంగా ఉంటాయి తప్ప హెచ్చుతగ్గులుగా ఉండవు. ప్రతి ఒక్క వ్యక్తికి బీపీ ఉండాలి, ప్రతి ఒక్క వ్యక్తికి షుగర్ ఉండాలి. అయితే అవి మరి వాటి యొక్క నార్మల్ స్థితి దాటి పైకి పోకూడదు. పైకి పోతే షుగర్ వచ్చేసినట్లు, బీపీ వచ్చేసినట్లు. ఒకవేళ అవి డౌన్ అయ్యాయంటే అది కూడా లో బీపీ లో షుగర్, అవి మహాప్రమాదం అన్నారు. కాబట్టి ప్రకారం ఎప్పుడూ కూడా సమతూకంగా ఉంచగలిగేటువంటి విధానముగా పరమాత్మ దాని అవయవానికి ఆజ్ఞాపించాడు. అది ఒక కేవలం మాంస పిండం చిన్నదన్నమాట, చాలా చిన్నగా ఉండేటువంటి మాంస పిండం. అది ఆ విధంగా మరి 100 ఏండ్ల కాలం జీవించు, 100 ఏండ్ల కాలం అది తన పని చేసుకుంటూ పోతూ ఉన్నది. మరి చాలామందిలో ఇది పనిచేయటం లేదే, షుగర్ వ్యాధి వస్తుంది కదా, పనిచేయటం మానుకున్నది కదా అని చెప్పనంటే నిండా 100 ఏళ్ళు పనిచేసే సామర్థ్యంగానే భగవంతుడు నిర్మాణం చేశాడు, ఈశ్వరాజ్ఞ కలిగి ఉన్నది. కానీ జీవుడు దాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. నానా రకాలై ఉన్న పదార్థాలు దాంట్లో పోసి ఆ విధముగా చివరికి మరి ఆ ప్యాంక్రియాస్ పనిచేయకుండా పోయేట్లుగా వాడు తినే పదార్థాల వల్ల అది చివరికి డ్యామేజ్ అయ్యి వెళ్ళిపోతున్న పరిస్థితి. అందువల్ల ఇతర జీవులలో ఇలాంటి ప్రాబ్లం లేదు. అన్ని జీవులు చక్కగా జీవిస్తూ ఉన్నాయి. వాటికి బీపీ, వాటికి షుగర్లు ఉంటాయి. కానీ అవన్నీ కూడా నార్మల్గా ఉండే విధానం. మనిషి కూడా నార్మల్గా ఉండాలి తప్ప పెరిగినా తగ్గినా ప్రమాద స్థాయికి వస్తుంది. మరి ఆ ప్రకారంగా అవయవం అనేది అట్లాగా పనిచేస్తుందని చెప్పనంటే ఎవడు ఆజ్ఞాపించాడు? మన శరీరంలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్కి, ఓ ప్యాంక్రియాస్ గారు ఆహారం తీసుకుంటాను కదా, మొత్తం చక్కెరగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. కనుక నేను ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాను, నువ్వు ఈ ప్రకారంగా మరి ఆ యొక్క ఇన్సులిన్ అనే ద్రవాన్ని ఉత్పత్తి చేసి నువ్వు దాంట్లో పోస్తూ ఉంటే రక్తంగా మారుతుందని చెప్పనేటువంటి విధానంగా మనం ఏమన్నా వాటికి ఆ విధంగా ఏర్పాటు చేసేమన్నా ఆజ్ఞాపించామా? మన ఆజ్ఞ అనేది అదేదో పాటిస్తూ ఉందా చెప్పండి? ఏమీ లేదు. ఒకసారి ఆలోచించండి, ఒకసారి అందరూ ఆలోచించండి. కనుక అది భగవంతుడు ఆ ప్రకారంగా ప్లాన్ ప్రకారంగా చేసి ఏర్పాటు చేశాడు. కాబట్టే మనం తిన్నటువంటి యొక్క ఆహారం రక్తంగా మారటానికి అది ప్యాంక్రియాస్ అనే యంత్రం పనిచేయటం కారణంగా. కాబట్టి ఈనాడు చూసినట్టు చాలామందిలో ఇది మాత్రమే చాలా డ్యామేజ్ అయిపోతూ ఉన్నది. మిగతావన్నీ బాగానే పనిచేస్తూ ఉన్నాయి. హార్టు, కిడ్నీసు, లివర్లు, అన్నవాహిక, బ్రెయిను ఇవి చక్కగానే పనిచేస్తున్నాయి చాలా వరకు. అయితే కొద్ది మందిలో హార్ట్ అటాకులు కానీ మరి ఇవన్నీ కూడా కొన్ని వస్తున్నాయి. రావడం కారణం ఏంటంటే వాడు వ్యవహరించేటువంటి యొక్క తీరు, ఆహార పానీయాల యొక్క విధానంగా వచ్చేటువంటి ప్రమాదం, వాటి ద్వారా వచ్చే ప్రమాద కారణంగా ఇవి చివరికి పనిచేయటం అనేటువంటిదిగా మానేసుకుంటూ ఉన్నాయన్నమాట. కాబట్టి దారుణ విధానముగా బయట ఉన్నటువంటి తామసిక సంబంధమై ఉన్న పదార్థాలు లోన బోస్తా ఉన్నాడు. కాబట్టి ఏ యొక్క ప్రాణైనా బ్రాందీ లాంటివి తాగుతాయి చెప్పండి? ఇవ్వండి కావాలంటే గోవులు కానీ, పశువులు కానీ, గర్దబాలు కానీ, గోవులు ఎన్నో ఉన్నాయి విశ్వంలో జీవులు. కాబట్టి వాటికి ఏమన్నా ఆ సీసా పట్టి తాగిస్తే తాగుతాయని చూడండి, అవి తాగవు, ముట్టుకో. కాబట్టి వాటికి ఏ యొక్క ఆహార నియంత్రణ ఉన్నదో అవి గ్రహించే విధానముగా ప్రకృతితో పూర్ణముగా అనుసంధానం కలిగి ఉన్నాయి. కాబట్టి అవి ఎల్లప్పుడూ కూడా మరి ఆరోగ్య విధానంగానే అవి జీవించే విధానం. వాటికి షుగర్లు కానీ, బీపీలు కానీ, హార్ట్ అటాకులు కానీ, లివర్ల ఫెయిల్ కావడం కానీ, క్యాన్సర్లు కానీ, నానా రకాలై ఉన్నటువంటి వ్యాధులు కానీ ఏమి వాటికి రావు. ఎందుకంటే అవి ప్రకృతి పరంగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటూ జీవిస్తూ ఉన్నాయి. కాబట్టి మానవుడే తనలో ఉన్నటువంటి పనిచేసేటువంటి యొక్క అవయవాలని స్వయంగా తానే నాశనం చేసుకుని జీవితాన్ని అర్ధంతరంగా మధ్యలోనే ముగింపజేసుకుని పోతున్న పరిస్థితి. ఏమి కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతం సమాహ, జిజీవిషేత్ జీవింపగోరుము అన్నాడు.
శతం సమాహ, నూరేండ్ల కాలం భగవంతుడు ఇచ్చాడు. నూరేండ్లు జీవించవచ్చు. అసలు కాలమాన విధానం చూసినట్లయితే సగటు మానవునికి 120 ఏండ్లు అని చెప్పని అంటారు. 120 అని చెప్పనంటే 2 షష్ఠీ పూర్తులు అన్నమాట. షష్ఠి పూర్తి చెప్పుకున్నాం కదా, ప్రభావ విభావ అనేటువంటివన్నీ మొత్తం 60 ఉండగా 60 ఒక రౌండ్ వేసినట్లయితే అప్పటికి వానికి షష్ఠీ పూర్తి కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత కూడా మరొక షష్ఠీ పూర్తి కూడా జరుపుకొని అక్కడి నుంచి లోకానికి మరి టాటా చెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితి. సగటు మానవుడు జీవనకాలం అనేటువంటిది 120 ఏండ్లుగా ఉన్నటువంటి విధానము. కాబట్టి మంచిగా మంచి ఆహారం తీసుకుంటూ, సాత్విక ఆహారం తీసుకుంటూ, శక్తివంతమై ఉన్నటువంటి ఆహారం తీసుకుంటూ, విశ్రాంతిగా నిద్రపోతూ మంచిగా ఉన్నటువంటి విధానం ఉన్నట్లయితే ఎక్కువ కాలం కూడా దాన్ని జీవించడానికి అవకాశాలు ఉన్నాయి. 20 ఏండ్ల కాలం 120 ఏండ్లు జీవించినా కానీ సమర్థవంతముగా పనిచేసే విధానము కానీ భగవంతుడు శరీరంలో ఆ యొక్క అవయవాలకి ఆజ్ఞను ప్రసాదించాడు. హార్ట్ గారు నువ్వు పనిచేస్తూనే ఉండాలి తప్ప మధ్యలో ఎప్పుడు కూడా ఆగటానికి వీల్లేదు. ఎవరు చెప్పారండి ఇది? నిరంతరంగా అది అవిశ్రాంతముగా పనిచేస్తూ ఉందని చెప్పానంటే అది కేవలం మాంసపిండం. అయినా కానీ అది నిరంతరంగా పనిచేస్తున్న విధానం. అట్లా అనవాహిక, ఏనాడు విశ్రాంతిగా ఉన్న దాఖలాలు లేవు. నిరంతరంగా రాత్రి పగలు 24 అవర్స్ అది పనిచేస్తూ ఉన్నటువంటి విధానమే. అలాంటి ఆ ప్రక్రియా విధానాన్ని, క్రియేషన్, దాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఎవ్వని జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం. ఎవడు అన్నారు. కాబట్టి ప్రకారముగా ఎవరో ఒకరు ఉన్నారు కాబట్టి ఆ యొక్క అజ్ఞానగుణ్యముగా అది జరుగుతూ ఉన్నాయి. ఇది స్వధర్మం. విశ్వవంతియు కూడా తన యొక్క ధర్మంలో తాను ప్రవర్తిస్తూ ఉన్నాయి. వాడికి అడ్డం రామాక, నువ్వు అడ్డు పోమాక. తినరాని పదార్థాలు తిని, పొయ్యిరాని పానీయాలు పోసి, ఆల్కహాల్ లాంటివన్నీ కూడా విషపూరితమైనటువంటి యొక్క అన్నీ పోసి, లోన చక్కగా భగవదాజ్ఞకు లోబడి నిన్ను బతికించటానికి, ఎక్కువ కాలం జీవింపజేయటానికి, నిన్ను మంచి ఆరోగ్యవంతముగా ఉంచటానికి ఏ యొక్క అవయవాలు పరమాత్మాజ్ఞకు లోబడి పనిచేస్తూ ఉన్నాయో వాటి నెత్తి మీద ఈ రాజసిక తామసిక సంబంధ పదార్థాలు పడేయటం, మరి విషపూరితమై ఉన్నటువంటి యొక్క ద్రవాలు లోపల పోయటం కారణంగా వాడి యొక్క దేహంలో ఉన్న అవయవాలను వాడే పాడు చేసుకుని మృత్యు గుహ వైపుకి వాడు ప్రయాణం చేసే విధానముగా ఉన్నది. భగవంతుడు మంచి ఆహారాన్ని ఇచ్చాడు. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారః సాత్విక ప్రియాః. సాత్విక ప్రియాః, సాత్వికమై ఉన్నటువంటి ఆహారంగా భగవంతుడు చెబుతూ ఉన్నాడు. ఆయుష్ సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యాః స్నిగ్ధాః స్థిరాః ఇన్ని విషయాలు స్వామి చెప్పారు. అలాంటి ఆహారం తీసుకున్నట్లయితే చక్కగా నిండా నూరేండ్లు సంపూర్ణటువంటి యొక్క ఆరోగ్యముతో జీవించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి పరమాత్మ ద్వారా ఏ యొక్క అన్ని ఆ ప్రకృతి అనేటువంటిది వాటి ధర్మానుగుణ్యముగా పనిచేసే విధానం ఉన్నదో అది చక్కగా పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఆ ధర్మాలనే మనం నాశనం చేసే విధానంగా చేస్తూ ఉన్నాము. ఇట్లా విశ్వములో ఎవరి ధర్మాలు వాళ్ళకున్నాయి. అగ్ని తన ధర్మం తాను పాటించాలి, వాయువు తన ధర్మం తాను పాటించాలి. అన్నీ కూడా ఆజ్ఞకు, పరమాత్మ ఆజ్ఞకు ఉండి అవన్నీ వాటి ధర్మాలలో ప్రవర్తిస్తూ ఉన్నాయి. భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాత్తో అగ్ని మృత్యుర్ధావతి పంచమః. భీష అంటే భయం. భీషాస్మాత్ వాతః పవతే, కాబట్టి వాతః అంటే గాలి. కాబట్టి గాలి ఏ ప్రకారంగా ఏ మేరకు తాను సంచారం చేయగలిగే విధానం ఉండాలో అంతవరకే తప్ప విజృంభించరాదు. నాకు శక్తి ఉంది కదా అని చెప్పి ఉద్దేశంతో విజృంభిస్తే లోకాలు మిగిలి ఉండే అవకాశాలు లేవు. మొత్తం దూది పిందెల్లాగా ఎగిరిపోతాయి దాని దెబ్బకే.
వాయుదేవుని యొక్క తాటికి మొత్తం కూడా బ్రహ్మాండాలు కూడా దూది పెద్దలుగా వెళ్ళిపోతాయి. అంత శక్తి ఉన్నా కానీ, అది కూడా భగవంతుడు ఇచ్చిన శక్తే ఉన్నా కానీ, మరి ఆ యొక్క భగవంతుడు ఏ మేరకు తనకు ఆజ్ఞాపించాడో ఆ మేరకే పనిచేయాలి. భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య. కాబట్టి సూర్యుడు కూడా తాను మరి భగభగా మండేటువంటి అగ్నిగోళం ఎంత మరి అగ్నిగోళము అని చెప్పానంటే, చూడండి, ఒక టెంకాయ చెప్పను మీరు మంటల్లో పెట్టండి, అది కాలుతూ ఉన్నప్పుడు ఆ టెంకాయ చెప్ప నుంచి జ్వాలలు ఎట్లా దూసుకొని బుస్సు అని చెప్పని ఎంతో లెక్క వస్తాయో ఆ ప్రకారముగా మరి ఆ సూర్యుల్లో ఉన్నటువంటి యొక్క మంటలు కూడా మహావేగముగా కొన్ని మరి 100 కిలోమీటర్ల వరకు అవి అట్లాగా దూసుకుని వస్తున్నాయి అని చెప్పని అంటారు. అట్లాగా మహా దారుణంగా మండిపోతున్నటువంటిది మండే సూర్యుడు. ఎప్పటి నుంచి మండుతున్నదో, విశ్వం ఆవిర్భావం అయినప్పటి నుంచి అది మండుతూనే ఉన్నది. మరి అది దాంట్లో ఇంధనం భగవంతుడు ఎంత పెట్టాడో, ఎంత పెట్టాడో. మన సిలిండర్ వాడతాం, కొద్ది రోజులు వాడతాం, అయిపోయిన సిలిండర్ అని చెప్పినంట, తెచ్చుకోవాలి మళ్ళా. ఈ ప్రకారంగా మరి మనం ఏవైతే అగ్ని సంబంధ వస్తువులు ఉన్నాయో అది కొద్ది కాలం పనిచేస్తాయి అంతే. మరి భగవంతుడు విశ్వ ఆదిలో ఏర్పాటు చేసినటువంటి సూర్యుడు నవగ్రహాలకు ఆయన తన ప్రకాశాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. మన యొక్క భూమి మీద 35 డిగ్రీలు సాధారణంగా, 25 నుంచి 35కి, 40కి, ఇప్పుడు 45 చేరింది, 47 కూడా వస్తూ ఉన్నది. దాదాపు మే నెలాఖరికి 50 కూడా రావచ్చు. 50 డిగ్రీల వరకు వచ్చిందా అని చెప్పనంటే ఇక ముతక అందరూ కూడా మేము తట్టుకోలేమయ్యా అని చెప్పేసి అని ఇక భగవద్ ఐక్యం పొందటానికి ప్రయాణం చేసే విధానం ఉంటుంది. కాబట్టి 50 వరకు మినిమం అంతే, దాటకూడదేక. దాటిందా 60, 70, 80, 100 వచ్చేసిందా అని చెప్పనంటే ఇక భూమి మీద ఎవడు మిగిలే అవకాశాలు లేవేక. 100 డిగ్రీలు కనుక వచ్చిందా అని చెప్పనంటే ఎవరు కూడా జీవితాలు నిలబడే అవకాశాలు లేవు. అందుచేత నార్మల్గా ఉండే విధానము సరే. ఉత్తరాయణము దక్షిణాయనం అనేది విశ్వంలో ఒక ఏర్పాటు విధానం ఉన్నది. దాని ప్రకారంగా ఏర్పడేటువంటి ఋతువులు ఉన్నాయి. ఈ ఋతువులు అన్నీ కూడా దాంతో ముడిపడి ఉన్నటువంటిది. కాబట్టి అది ఒక అత్యద్భుతముగా భగవంతుడు తన రచన అనేది చేసుకున్నాడు. ఆ చేసుకున్నటువంటి విధానములో మరి 3 కాలాలు, శీతాకాలము, వర్షాకాలము, వేసవి కాలం అని 3 పేర్లు పెట్టాం కదా. ఈ 3 కాలాలు నడుస్తూ ఉంటాయన్నమాట. ఎట్లయితే మనకు మన దేహానికి బాల్యము, యవ్వనం, వృద్ధాప్యం అని పెట్టామో, ఎట్లా సూక్ష్మ దేహానికి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ అని చెప్పని అక్కడ 3 పెట్టామో, అట్లా ఈ విశ్వంలో కూడా భగవంతుడు వర్షాకాలము, శీతాకాలము, వేసవి కాలం అని చెప్పని ఇట్లా 3 భాగాలకు నడిచేటువంటి ఈ చక్రం ఉత్తరాయణ దక్షిణాయనాలతో ముడిపడి ఉండేటువంటి విధానములో, దక్షిణాయన కాలములో భూమి అంతా కూడా చల్లగా చాలా మంచిగా అందరూ కూడా మరి ప్రశాంతముగా ఉండే విధానము. ఎప్పుడైతే ఉత్తరాయణం ఆరంభమై ఇక సూర్యుడు భూమధ్య రేఖకు వస్తూ ఉంటాడో, సూర్య కిరణములు నిటారుగా భూమి మీద పడటం కారణముగా భూమి తప్తమై వేడి పెరిగే పరిస్థితి. ఈనాడు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం కూడా బయటికి వెళ్ళారా అని చెప్పానంటే మరి బయటకు వచ్చే నమ్మకాలు లేవేక. అంతటి దారుణంగా ఎండలు కాస్తూ ఉన్నాయని చెప్పానంటే అంత విధానముగా మండేటువంటి యొక్క సూర్యుడుగా మరి పైన భగవంతుడు ఏర్పాటు చేసిన విధానం. ఆ సూర్యుడే కనుక లేకపోయినట్లయితే విశ్వమే లేదు, ఏ సస్యములు లేవు, అంతా గాఢాంధకారం. కాబట్టి అన్ని గ్రహాలలో కూడా ప్రకాశం ఉందని చెప్పానంటే కుజుడు కానీ, గురుడు కానీ, శుక్రుడు కానీ, చంద్రుడు కానీ, ఇవన్నీ కూడా భూమి, అన్ని గ్రహాలే, అన్నింటి మీద కూడా సూర్యకిరణాలు ప్రసరిస్తూ ఉన్నాయి. కుజ గ్రహం మీద అయితే 200 డిగ్రీలు విధానముగా ఉంటుందట. అక్కడ పోవడం చాలా కష్టం అని చెప్పినట్టు ఉంటారు. చాలా గ్రహాలలో అమిత వేడి ఉన్నటువంటిది, సమశీతోష్ణాలుగా ఉండేటువంటి మన యొక్క భూభాగమే తప్ప మిగతావన్నీ కూడా మరి అవన్నీ
150 డిగ్రీలు 200 డిగ్రీలుగా మండిపోతున్నటువంటి విధానం కాబట్టి అక్కడ జన నివాసం ఉండే అవకాశాలు లేవు అని చెప్పని వైజ్ఞానికం. ఈ ప్రకారంగా మరి ఆ యొక్క సూర్యుడు ఎంతో తీక్షణత కలిగి ఉన్నప్పటికీ కూడా మరి పరమాత్మ ఇష్టపడి ఏ యొక్క భూగ్రహమునందు తన యొక్క సృష్టి వ్యవహారం కొనసాగించుకుంటూ ఉన్నాడో, మిగతా గ్రహాలు ఎన్నో ఉన్నాయి, భూమి చుట్టూ పరిభ్రమించేటువంటి సౌర కుటుంబం అన్నారు. మరి ఆ సౌర కుటుంబంలో చంద్రుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, శని ఇవన్నీ కూడా సంచారం చేస్తూ ఉన్న విధానమే. అయితే భగవంతుడు ఇష్టపడి ఈ భూమి అనబడేటువంటి దాన్ని మాత్రమే కేటాయించుకుని సమశీతోష్ణాలకు ఏర్పాటు చేసుకుని సూర్య కిరణములు ఎంత వేడిగా భూమి మీదకు వచ్చినట్లయితే, ఎన్ని డిగ్రీలుగా ఉన్నట్లయితే ఇక్కడ జీవులు జీవించే అవకాశం ఏర్పడుతుందో అనే విషయం మీద ఆయన గారు నిర్ణయించి ఆజ్ఞాపించిన విధానము. కాబట్టి అతి నీలలోహిత కిరణములుగా వచ్చేటువంటి సూర్య కిరణములు అవి వాటిని వడగట్టి ఓజోన్ పొర అన్నారు. ఈ భూమి చుట్టూ ఉండేటువంటి రక్షణ కవచం ఓజోన్ పొర అని చెప్పి అన్నారు. దాని ద్వారా ఆ వచ్చేటువంటి అతి తీక్షణమై ఉన్న కిరణాలని వడగట్టి 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 వాటి యొక్క తీక్షణత అంతా తొలగింపజేసి కాంతి మరి తగు మాత్రముగా ఉన్నటువంటి వేడి ఇవి మాత్రమే భూమి మీదకి ప్రసరించడం కారణముగా అందరూ కూడా బతకటానికి యోగ్యముగా ఉన్నటువంటి విధానము. కాబట్టి సూర్యుని యొక్క వేడి మన దేహములో నార్మల్గా పరమాత్మ ఏర్పాటు చేశాడు. ప్రతి ఒక్క శరీరములో కూడా 98.4 పాయింట్లు ఉండాలని చెప్పి అన్నారు. ఏమాత్రం పెరిగిందా అది ప్రమాదమే, తగ్గిందా అది ప్రమాదమే, అన్ని ప్రమాదాలే. మన దేహంలో షుగర్, అన్ని దేహాలలో షుగర్ ఉంటుంది. ఆ షుగర్ పెరిగినా ప్రమాదమే, అది తగ్గినా ప్రమాదమే. ఏమయ్యా నువ్వు షుగర్ పేషెంటా అనే మాట కాదు, అందరూ షుగర్ కలిగే ఉన్నారు. షుగర్ లేకపోతే బతికే అవకాశాలు లేవు. ప్రతి ఒక్క వ్యక్తిలో షుగర్ ఉంటుంది, ప్రతి ఒక్క వ్యక్తిలో బీపీ ఉంటుంది. అవి నార్మల్గా ఉండాలన్నమాట, ఎక్కువ ప్రమాద స్థాయికి పోకూడదు. ఎంత ఉండాలంటే 120 అని చెప్పని అంటారు. అది నార్మల్గా ఉండేటువంటి విధానం. ఆ షుగరు అది 200, 300, 500 వరకు పోయిందా అని చెప్పనంటే ఈ శరీరం అనేది మరి పూర్తిగా వినాశనం చెందే పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగా నార్మల్గా ఉండేటువంటి విధానముగా సూర్య భగవానుని కిరణాలు భూమి మీద ప్రసరించి సమస్త జీవులకు జీవనాన్ని ప్రసాదింపజేసే విధానముగా భీషాస్మాత్వాతః పవతే భీషోదేతి సూర్య అంటుంది కఠోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు రెండు చెబుతున్నాయి ఈ మాట. కాబట్టి సూర్యుడు కూడా భగవదాజ్ఞకు లోబడే ఆయన గారు ఎంత కాంతిని వేడిని ఇవ్వాలో అంతవరకే భూమికి ప్రసాదించాలి. అప్పుడే జీవులు జీవించే అవకాశం ఏర్పడుతుంది. భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాత్ అగ్ని చ. అగ్ని కూడా ఎంతవరకు ఆ యొక్క మండి జీవులకు తమ కార్యాలకు అనుగుణ్యముగా ఉండాలో అంతే ఉండాలి తప్ప దారుణ స్థాయికి పోకూడదు. పోతే ఎవరు మిగిలే అవకాశాలు ఉండవు. మన శరీరంలో కూడా వేడి ఉండాలి, తగు మాత్రంగా ఉండాలి. పెరిగిందా ఫీవర్ వచ్చేసింది, తగ్గిందా చల్లబడిన దేహం అయిపోయినట్లే. ఈ ప్రకారముగా చూసినట్లయితే అత్యద్భుతమైనటువంటి రచన పరమాత్మ యొక్క రచన, అత్యద్భుతముగా ఉన్న రచన అన్నింటికీ కూడా పరమాత్మ యొక్క తన యొక్క ఆజ్ఞ. కాబట్టి ఆజ్ఞానుగుణ్యముగా అగ్ని కూడా మరి కలిగి ఉన్న విధానం. భీషోదేతి సూర్య భీషాస్మాత్ అగ్నిశ్చ ఆయుశ్చ మృత్యుర్ధావతి పంచమః. కాబట్టి మృత్యువు కూడా పరమాత్మ ఆజ్ఞకు లోబడి ప్రాణులను తీసుకుపోతూ ఉంటాడు. వాళ్ళ కాలమానం అయిపోయిందా అంటే నిర్దాక్షిణ్యముగా వధించి తీసుకుపోవటమే యమధర్మరాజు యొక్క దండం. యమదండం అన్నారు. కనికరం అనేది ఆయన దగ్గర లేదు. కనికరం చూపే అవకాశాలు లేవు. కనికరం చూపితే ఎవడు పోతాడు లోకంలో? 10 మంది ఏడుస్తూ ఉన్నారు, అడగబోయాడు. ఎందుకు లేబ్బా ఎంతమంది ఏడిపించాలా, మనం వాడిని పట్టుకుపోవాలా, మనకేం అవసరం అనవసరంగా వాళ్ళు ఏడిపించడం అనే ఉద్దేశంతో కనుక యముడు రావటం మానేశాడు అని చెప్పనంటే ఏ కొంపలో ఎవడో పోయే అవకాశాలు లేవు.
అందరూ కూడా అట్లాగే పుట్టినట్లుగా ఉన్నట్లయితే ప్రతి ఇంట్లో కూడా 10 తరాలు, 20 తరాలు, 30 తరాలు, 50 తరాలు అట్లా నిలిచిపోతాయి. ఎవరు వాళ్ళని పోషించేది, ఎవరిని వాళ్ళు కాపాడేది, ఎవరు వాళ్ళకి సేవలు చేసేది చెప్పండి. అప్పుడైనా ప్రార్థన చేస్తారు, ఏ మధర్మరాజు నువ్వు ఉన్నామని చెప్పి అంటూ ఉంటారు, రావయ్యా ఇగో మొత్తం సమూహం అంతా పెరిగిపోయింది మా కోపం, మా ఇంట్లో మొత్తం తీసుకుపో, ఉంచొద్దు, ఎవరిని ఉంచొద్దు, ఖాళీ చేసేయి అనే విధానంగా ప్రార్థన చేస్తారు. ప్రతి ఇంట్లో కూడా రాముని పూజ, విష్ణువు పూజ కంటే యముని పూజలే ఎక్కువగా వచ్చేస్తాయి అన్నమాట. ఆలయాలు కూడా యముని యొక్క ఆలయాలే వచ్చేస్తాయి. ఎందువల్ల అని చెప్పానంటే పుట్టిన వాళ్ళు పోవడం లేదు. ప్రతి ఇంట్లో కూడా ముసల వాళ్ళు 10 తరాలు, 20 తరాలు, 30 తరాలు అట్లాగే ఉండిపోవటంతో ఏం చేయాలి, వాళ్ళకి మరణం రావడం లేదు. వాళ్ళు పోషిద్దామా అని చెప్పానంటే మాకు శక్తి రావటం లేదు. వాళ్ళు సేవలు చేయాలంటే మాకు శక్తి సావట్లేదు, తీరిక లేదు. ఈ ప్రకారముగా అంతా కూడా అతలాకుతలం అయిపోయే పరిస్థితి అన్నమాట. ఎప్పటికప్పుడు మొత్తం కూడా ఊడ్చి పారేయాలి. మున్సిపాలిటీ ఎందుకున్నది, ఉదయం కాగానే తెల్లవరడానికి ముందే వాళ్ళు వచ్చేస్తారు, రోడ్లు మొత్తం ఊడ్చి పారేస్తారు, శుద్ధంగా చేస్తారు. ఎక్కడెక్కడ ఉన్న అశుద్ధమంతా మొత్తం లారీలకు ఎక్కించేసి తీసుకుపోయి ఎక్కడ ఊరు అలపల మొత్తం పోసి పారేస్తారు. కాబట్టి మనం గ్రామాలలో మంచిగా జీవించే అవకాశం ఏర్పడింది. మున్సిపాలిటీ పనిచేయటం మానేసిందా అని చెప్పనంటే మనం రోడ్ల మీద పోయే అవకాశాలు లేవేక, ఏడ నివాసంగా ఉండే అవకాశాలు ఉండవు. మొత్తం ఊరు మొత్తం గబ్బు పట్టిపోయే పరిస్థితి. అందువల్ల నువ్వు నిద్ర లేవటానికి ముందే వాళ్ళు చీపుళ్ళు బట్టి వచ్చి మొత్తం ఊడ్చి శుద్ధం చేయటంతో హాయిగా మనం ఎంతో హ్యాపీగా తిరగలుగుతూ ఉన్నాం, జీవనం చేసుకుంటూ ఉన్నాం. అదే పనిగా యముడు కూడా సమస్తాన్ని ఊడ్చి పారేయటమే. ఎక్కడెక్కడైతే ఉన్నదో చెత్త మొత్తం ఊడ్చి తీసుకుపోయి మళ్ళీ భూమిలో కలిపేస్తాడు. ఆ పని మళ్ళీ ఫ్రెష్గా ఈ లోకంలోకి వస్తారు. చక్కగా వాళ్ళ జీవితాలను జీవించుకునే విధానం ఉంటుంది. మృత్యుర్ధావతి పంచమః, 5వ వాడుకున్నటువంటి యొక్క మృత్యువు యమధర్మరాజు యమదండం ధరించి దయాదాక్షిణ్యమే చూపే విధానం ఉండకూడదు. ఎవరు ఏడ్చినా ఎవరు ఏడవకపోయినా ఆయనకేం సంబంధం లేదు. ఏడ్చాడు కదా అని వదిలిపెట్టాడు, నవ్వాడు కదా అని చెప్పని మోబాహం వహించాడు. కాలం తీరిపోయిందా అంటే వాడిని తీసుకుపోవడమే వాని యొక్క పని. కాబట్టి ఈ ప్రకారముగా దేవతలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరమాత్మాజ్ఞకు లోబడే వాళ్ళ ధర్మ నిరతిలో వాళ్ళు ఉన్నారు. ధర్మ అతిక్రమణ చేశారు అంటే ఈ విశ్వం ఏది కూడా మిగిలే అవకాశాలు లేవు. ధర్మం అతిక్రమణం, వాయువు ధర్మం పాటించకుండా అతిక్రమణం చేసిందా అంటే లోకాలేవి మిగలవు. సూర్య భగవానుడు తన యొక్క ధర్మం అతిక్రమణ చేశాడు అంటే ఈ విశ్వం మొత్తం మసిబొగ్గుగా మారిపోతుంది. అట్లా అగ్ని కానీ, జలం కానీ, సముద్రుడు కానీ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఎంతవరకు ఉండి అవన్నీ తన ధర్మ నిరతిలో పనిచేయాలో ఆ ధర్మాన్ని కట్టుబడి పనిచేస్తున్నటువంటి విధానం ఇదంతా కూడా భగవదాజ్ఞ కలిగి ఉన్నటువంటిది. అటు సమిష్టి విశ్వము కానీ, ఇటు వ్యష్టి విశ్వము కానీ అంతా కూడా పరమాత్మాజ్ఞ. ఇందా చెప్పుకున్నట్లుగా మన శరీరంలో కూడా అన్నీ మరి భగవదాజ్ఞతో మరి ఇన్ని పనిచేస్తున్న విధానం మనం ఆజ్ఞాపించాలా. ఓ నేత్రం గారు నువ్వు చూస్తూ ఉండాలయా అని మనం చెప్పింది కాదు. ఓ శ్వాస గారు నువ్వు నిరంతరంగా నిద్రపోతూ ఉన్నా కానీ నువ్వు మాత్రం నిద్రపోకూడదు, నువ్వు మేలుకొనే ఉండాలి, నువ్వు సంచారం చేస్తూనే ఉండాలి, ఇది నా ఆజ్ఞ అని ఎవరైనా ఆజ్ఞాపించగా పనిచేస్తూ ఉన్నాయా? ఎవరి ఆజ్ఞ ఉంది శ్వాస ఆడటంలో, ఎవరి ఆజ్ఞ ఉంది లంగ్స్ పనిచేయటంలో, ఎవరు ఆజ్ఞ ఉంది హార్ట్ పనిచేయటంలో, ఎవరు ఆజ్ఞ ఉన్నది లివర్ పనిచేయటంలో, ఎవరి ఆజ్ఞ ఉంది ఈ దేహంలో మార్పులు చెంది బాల్యంపై యవనంపై వృద్ధాప్యం ఎవరి యొక్క ఆజ్ఞలో జరుగుతూ ఉన్నాయి. అంతా కూడా ఈశ్వరాజ్ఞ మేరకే మన ఈ దేహము కూడా ఆయన చెప్పినట్లుగా నడుచుకుపోతున్న విధానం. కాబట్టి పరమాత్మ విశ్వానికి ఒక శాసనం చేశాడు, దాన్ని పాటించడమే ధర్మం అన్నారు. ఈశ్వరాజ్ఞతో ఉన్నటువంటి యొక్క నియమాలు అవి పాటించితే ధర్మం, ఆ నియమాన్ని పాటిస్తే ధర్మం, ఆ నియమ ఉల్లంఘనం చేస్తే
అధర్మం అని చెప్పని అవుతుంది. మనం చూస్తూ ఉంటాం కదా, ఎప్పుడన్నా సైక్లోన్లు వస్తూ ఉంటాయి, సునామీలు వస్తూ ఉంటాయి. అది ప్రకృతి వైపరీత్యము అని చెప్పని అంటాం. కానీ అవన్నీ కూడా మరి ఉన్నటువంటి కాలమానానికి ఈ యొక్క నియంత్రణకు వ్యతిరేక్తముగా వచ్చేటువంటి అంశాలు. వాటి కారణముగా ఎంతోమంది మరి అసూలు భాషే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి భగవంతుడు ఎప్పుడూ కూడా వాటికి ఆజ్ఞాపించిన విధానముగా ప్రవర్తించుకుంటూ పోవాల్సి ఉంటుంది. దేవతలను ఆయనే శాసించాడు, ప్రకృతిని ఆయనే శాసించాడు, శరీరాలని ఆయనే శాసించాడు. విశ్వంలో అన్ని ధర్మములో కూడా ఆయనే ఏర్పాటు చేసి ఉన్న విధానం. కాబట్టి ఇక్కడ మానవ సమూహాన్ని 4 భాగాలుగా సమాజం విభజించి దాన్ని మరి ఈ ప్రకారముగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే పదాలను విధించారు. ఒకవేళ పదాల వల్ల వివాదాస్పదమైన ఉన్నట్లయితే ఆ పదాలు తీసి వేరే పదాలు పెట్టుకోవచ్చు. న్యాయశాఖ పెట్టుకోవచ్చు. మంత్రివర్గము, క్షత్రియులు అనే పదం కాకపోతే మంత్రివర్గము అనే పదం పెట్టుకోవచ్చు. అట్లనే వైశ్యులనే కాడ కూడా రవాణా చేసేటువంటి వ్యాపారస్తులు అని చెప్పని పెట్టుకోవచ్చు. అట్లనే కింద పనిచేసేటువంటి కార్మికులు, కర్షకులుగా అనే పేరు పెట్టుకోవచ్చు. కాబట్టి అన్ని వర్గాలు విశ్వంలో ఉండాలి. మేధావర్గము ఉండాలి. ఎప్పటికప్పుడు లోకాన్ని ధర్మాన్ని తెలియజేయాలి, న్యాయ శాసనములు చేయాలి. ఈ విధముగా మరి చక్కగా సరైనటువంటి కోణములో నడిపేటువంటి ఏ యొక్క మేధస్సు ఉన్నదో ఆ మేధావర్గం అంతా కూడా అది మరి బ్రాహ్మణ వర్గముగా, విజ్ఞుల వర్గముగా, సైన్స్ వర్గముగా చెప్పుకునే విధానం. అట్లనే సమస్త మానవాళిని సరైనటువంటి మార్గం నడిపే విధానముగా వాళ్ళని కట్టడి చేసి శాసించి వాళ్ళందరినీ కూడా నడిపేటువంటి నాయకుడు కావాలి. ఆ నాయకుడి విధానం క్షత్రియులు అని చెప్పని అన్నాం, ఈ పక్కన మంత్రులు అని చెప్పని అంటాం. ఈ ప్రకారముగా లోకంలో కూడా ధర్మాలు ఉన్నాయి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాల్సి ఉంటుంది. కోర్టులో వాళ్ళ ధర్మాలు వాళ్ళు పాటించాల్సిందే. పోలీసు శాఖ వాళ్ళ ధర్మాలు వాళ్ళు పాటించాల్సిందే. అధ్యాపకుల శాఖ వాళ్ళ ధర్మాలు వాళ్ళు పాటించాల్సిందే. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, సేల్ ట్యాక్స్ వాళ్ళు ఎవరి ధర్మాలు వాళ్ళు పాటించాల్సిందే. అట్లా సైనికులు, బోర్డర్ గార్డ్ సైనికులు అంటారు, వాళ్ళకు ధర్మం ఉంటుంది, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించాల్సిందే. మరి వాళ్ళు కత్తి పట్టారు, ఆడ పిరంగులు పట్టుకున్నారు, నిరంతరంగా కాపలా కాస్తూ ఉన్నారు. మరి శత్రువులు సొరబడితే వాళ్ళని చంపేస్తా ఉన్నటువంటి విధానం. చంపడం ధర్మం అవుతుందా? ఒక ప్రాణికి హింస చేయటం అవుతుంది కదా. ఇతర ప్రాణులు హింసిస్తే పాపం వస్తుంది కదా. అకారణంగా వాళ్ళు చంపేశావు కదా అనేటువంటి దానికి జాలిపడ్డావు అనుకో, వాళ్ళు జ్వరపడతారు. ఇతర దేశస్తులు మన స్వదేశంలో జ్వరపడతారు. జ్వరపడి చివరికి మనకి నిద్ర లేకుండా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకప్పుడు బ్రిటిష్ వారు వచ్చారు కదా, వచ్చిన వాళ్ళకి మనం ఏదో మర్యాద చేశాం, కూర్చోమని చెప్పి అన్నాం, కాఫీ ఇచ్చాం, తాగాడు, టిఫిన్ పెట్టాం, తిన్నాడు, చివరికి మధ్యాహ్నం నుండి భోజనం చేశాడు, అది పక్కేసాం, పడుకున్నాడు. వాళ్ళు లేపి పంపటానికి మనకి 200 ఏళ్ళు పట్టింది పోరాటం. బ్రిటిష్ వాడిని పంపటానికి చేసిన పోరాటం 200 సంవత్సరాలు పట్టిందంటే మనం ఎన్నిసార్లు పుట్టుంటామో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రకారంగా మరి ఆ విషయాలలో జాలి పడే విధానంగా లేదు. ఛాత్ర విధానములో మరి సైనికుల విధానములో జాలి పడే విధానము లేదు. అటనే కోర్టులు ఉన్నాయని చెప్పనంటే జడ్జిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా జాలి పడే విధానంగా అక్కడేమి లేదు. కాబట్టి చేసినటువంటి యొక్క తప్పిదాలకి శిక్షా విధానం, శిక్షా స్మృతిని తిరగేసి వానికి ఏ శిక్ష అనేది దాంట్లో ఖరారు చేయబడి ఉన్నదో ఆ శిక్ష విధించడమే ఉరి శిక్ష అంటాడు. యావజ్జీవ కారాగార శిక్ష అని చెప్పని అంటాడు. ఏమయ్యా యావజ్జీవ కారాగార శిక్ష వేస్తామన్నావు నిర్దాక్షిణ్యంగా? ఆయన కట్టుకున్న భార్య ఏం కావాలి, కన్న బిడ్డలు ఏం కావాలి, దిక్కులేని వాళ్ళు అయిపోరా, సరైన పోషణ వాళ్ళకి లేకుండా పోతా, ఎందువల్ల ఇంత కఠినంగా నిర్ణయం చేసుకుంటారు? కాబట్టి ఆ యొక్క యావజ్జీవ కారాగార శిక్ష ఎత్తేయండి అనే విధానంగా తీసి పారేసినట్లయితే ఉరి శిక్షలు ఎంత వాళ్ళు బాధపడాల్సి వస్తుంది. ఉరికమ్మం మీద ఆ తలకాయకి మెడకాయకి ఆ ఉరి తగిలిస్తే ఆ విధంగా పైకి లాగితే ఆ దేహం అంతా ఏలాడుతూ ఎంత బిరబెల్లాడుతూ చనిపోతాడు. అహింసో పరమో ధర్మం అని చెప్పి అన్నారు కదా. కాబట్టి ఆ ప్రకారంగా ప్రాణిని హింసించడం అనేది తప్పు కదా.
మరి మరి తీసుకొచ్చి వాడిని ఉరికంబం ఎక్కించేసి ఏలాడదీసి విలవెల్లాడు కొట్టుకుంటూ చచ్చిపోతూ ఉంటే నువ్వు చూస్తూ ఉంటావా అని చెప్పిన విధానం. కాబట్టి అవన్నీ కూడా కుదిరే వ్యవహారాలు కాదు. ఎక్కడ ధర్మాలు అక్కడ ఉంటాయి. కాబట్టి అవి విధించాల్సి ఉంటుంది. అలాంటి వాటిలలో జాలి పట్టడానికి అవకాశాలు ఏమీ ఉండవు. అవి ధర్మాలు అన్నారు. ఏమి ఇప్పుడు ఉన్నదనుకోండి, మీ పన్ను పోటు అంటారు. ఒకే తీపి, ఒకటే ఏడుపు, ఒకటే బాధ. అయ్యయ్యో అంటాడు, తినలేడు, ఏం తాగలేడు, తినలేడు, నానా అవస్థ పడతా ఉన్నాడు. ఏమిటా అని చెప్పనంటే మరి ఆ పన్ను లోపల పురుగు చేరింది. ఆ పురుగులు చేరి కొలకొలాడుతూ ఉండటం వల్ల ఆ యొక్క తీపి అనగా బాధ అనేది ఏర్పడుతుంది. కనుక లోన ఉన్నటువంటి ఆ పురుగులను చంపాలి. మరి చంపితే తప్ప వాడికి ఆ పన్ను పోటు పోదు, ఆ బాధ పోదన్నమాట. ఏమయ్యా, అవి జీవులే కదా, వాడికి జీవించాలనే అపేక్ష ఉంటుంది కదా, వాడికి ఈ యొక్క ప్రాణం భగవంతుడు పోశాడు కదా, వాడికి జీవించాలనే అపేక్ష ఉంటుంది కదా, నువ్వు ఎందుకు అలాంటి చంపుతావు అని చెప్పన్న ఉద్దేశం అయితే ఎవరో కూడా చికిత్స చేయకుండా అట్లాగే పెట్టు కూర్చుంటారని చెప్పండి. కాబట్టి ప్రకారంగా కొన్ని ధర్మాలు ఉంటాయి తప్పు. ఇప్పుడు ఉదరంలో నొప్పి వస్తూ ఉంటుంది, వాడికి ఉదరం వల్ల నొప్పి వస్తూ ఉన్నది ఏమిటంటే లోన వ్రణం వచ్చింది, దాని సూక్ష్మ క్రిమి ఏర్పడింది, పురుగు ఏర్పడింది. దాని కారణంగా నీకు ఉదరం వల్ల ఆ విధంగా బాధ ఏర్పడుతూ ఉన్నది. కనుక ఉదరాన్ని కొయ్యాలి, లోన ఉన్న పురుగులను తీయాలి, వాడిని చంపేసేయాలి అని చెప్పని అన్నప్పుడే అటు చేసినప్పుడే వాడు మళ్ళీ స్వస్థత కలిగి మళ్ళీ ఆరోగ్యాన్ని పొంది హాయిగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకయ్యా పొట్టలో ఉన్న పురుగులను చంపటం? వాటికి జీవించాలనే అపేక్ష ఉంటుంది కదా, అవి కూడా ప్రాణం పోసుకున్నాయి కదా, కొద్ది కాలం ఉన్నాయి, ఏమైంది అనే భావంగా చూసినట్లయితే కుదిరే వ్యవహారం కాదు. జీవితమే నడిచే అవకాశాలు లేవు. ఇట్లాగా ఎవరికి ఉండేటువంటి ధర్మాలు వాళ్ళు పాటించాల్సిందే. డాక్టర్ల కత్తి పట్టాల్సిందే, పొట్ట కొయ్యాల్సిందే, లోనన్నది మొత్తం తీసి బయట పడేయాల్సిందే. పొట్టలో కత్తి గుచ్చటమా, అది బాధ కదా, అది దుఃఖం కదా, వేదన కదా, అవస్థ కదా, ఇవన్నీ పక్కన పెట్టేయాల్సిందే. కాబట్టి ధర్మాలు ఉంటాయి. డాక్టర్ల ధర్మం ఆయన ధర్మం పాటించాల్సిందే. కనుక పోలీసు వర్గం వాళ్ళ ధర్మం వాళ్ళు పాటించాల్సిందే. కోర్టు జడ్జీలు వాళ్ళ ధర్మం వాళ్ళు పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో భర్త ధర్మం భర్త పాటించాలి, భార్య పాటించాలి, బిడ్డల ధర్మాలు బిడ్డలు పాటించాలి, అధ్యాపకులు ధర్మాలు అధ్యాపకుడు పాటించాలి, ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ ధర్మాలు వాళ్ళు పాటించాలి. ఎవరికి ఉండే ధర్మాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండే నియమాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ప్రకారముగా అర్జున, నీవేది హింస అని చెప్పేసి అని బాణం సంధించి వదిలిపెడితే బాధపడతారని చెప్పిన ఉద్దేశంతో నేను యుద్ధం చేయను, నేను పారిపోతాను, ఎక్కడికో పోతాను, భిక్షాటం చేసుకుంటాను, గతంలో అలవాటైంది కదా. ఆ విధంగా మరి 13 అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అని చేసిన సందర్భాలలో ఎన్నో చోట్ల భిక్ష ఎత్తుకుని జీవించాము. ఆ భిక్షా వృత్తి మాకు బాగా అలవాటైపోయింది. ఆ ప్రకారంగా మన జీవితాలు గడిచిపోతాయి. కృష్ణ, నువ్వు కొంచెం దయదలిసి మమ్మల్ని వదిలిపెట్టేస్తే మేము పోతాం. మా చెరొక పాత్ర ఇవ్వండి అందరికీ. ఆ పాత్రలు పట్టుకుని గతంలో ఏ విధంగా మేము యొక్క భిక్షాటన చేసి జీవించామో అలాంటి భిక్షాటనగా జీవించే విధానముగా అని చెప్పని అంటాడు. భైక్ష్యం అన్నాడు అన్నమాట. భైక్ష్యం, భిక్షాటన చేసైనా జీవిస్తామే తప్ప మాకు వద్దు, వీళ్ళని సంపన్న అని చెప్పేసి అన్నాడు కదా. కాబట్టి ఈ ప్రకారంగా పోతా అని చెప్పానంటే ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు కోర్టులో జడ్జిలు ఉన్నారు. కూర్చున్న కాడి నుంచి వాడికి 50 జీవ శిక్ష, వీడికి ఊరి శిక్ష, వాడికి 5 ఏళ్ళ శిక్ష, వీడికి 25 ఏళ్ళ శిక్ష, వీడి సత్యదాగ శిక్ష. ఏమిటి శిక్షలేయటం? నాకు ఈ కర్మ ఏమిటి, ఈ పాపం ఏమిటి? ఇంతమందిని హింసించాలా, ఇంతమందిని జైల్లో పడేయాలా, యావజ్జీవ కారాగార శిక్షలు అయ్యాలా? కాబట్టి నాకెందుకు ఈ దోషాలు, నాకెందుకు ఈ పాపం అని చెప్పి ఉద్దేశంతో ఒక్క జడ్జి కూడా నేను పనిచేయని చెప్పిన ఉద్దేశంతో కనుక రాజీనామా పెట్టేసి తప్పుకున్నారా అని చెప్పానంటే ఇక ఎక్కడా చెప్పండి. ఇక విచారణ లేవేక, కేసుల విచారణ లేవు, ఎవరిని కూడా శిక్షలు విధించే విధానం లేదు. ఇక ఇలాగా ఉన్నప్పుడు సొసైటీలో ఏమైపోతుంది? ఎప్పుడైతే పోలీసు యంత్రాంగం లేదో, ఇక జడ్జి యంత్రాంగం లేదో, శిక్షల ఖరారు లేదో, విచారణ లేదో, ఇక శిక్షలు విధించడం లేదో, ఇవన్నీ ఆగిపోయాయి అని చెప్పానంటే ఇక అందరూ కూడా విజృంభిస్తారు. ఇక బలహీనుడిని బలవంతుడు మరి కొట్టి చంపేస్తాడు, ఉన్నది మొత్తం దోసుకుంటాడు. ఈ విధంగా లోకమంతా కూడా ఒక అరాచక విధానంగా అయిపోతుంది. బలం గలవాడిదే రాజ్యం,
కనుక ఆ ప్రకారంగా వాడు బలహీనులను తన వశం చేసుకుంటాడు. వాళ్ళ బతుకులను దుర్భరప్రాయంగా చేసే విధానంగా వస్తుంది. మరి ఈ ప్రకారంగా ఏం చేయాలి? పోలీసులు కూడా మాకెందుకండి తీసుకురావటం, లాకర్లో పడేయటం, లాఠీతో కొట్టడం, వాడు కుయ్యో ముర్రా అని చెప్పని అంటాం. తర్వాత వాడు వాపులకి వాడు ముందేసుకోవటం, ఆముదం రాసుకోవటం, ఇదంతా మాకు అవసరం అని చెప్పి ఉద్దేశం లాఠీ పక్కన బారేసేసి, పిస్తోల్ పక్కన బారేసేసి, ఈ పోలీసులు కూడా మాకు వద్దని తెల్లబట్టలు వేసుకుంటే ఏం కావాలి లోకం? ఏం కావాలి? ఇదొక ధర్మాలు ఉన్నాయంతే. ఎవరి ధర్మాలు పాటించాల్సిందే అంతే, తప్పే అవకాశాలు లేవు. స్వధర్మమపి చావేచ్ఛ న వికంపితుం అర్హసి. అర్జున, స్వధర్మం అపి చ ఆవేచ్ఛ, నీవు నీ స్వధర్మాన్ని చూసినటువంటి వాడవై నా వికంపితం అర్హసి. వికంపితం, కంపితం, కదిలిపోవటము, చెలించిపోవటము, వణికిపోవటము అంటాడు కదా 1వ అధ్యాయంలో. నా యొక్క చేతులు వణికిపోతా ఉన్నాయి, కాళ్ళు వణికిపోతా ఉన్నాయి, దేహం అంతా వణికిపోతా ఉన్నది. వేపదృష్ట శరీరేమే గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్షైవ పరిదహ్యతే నచ శక్నోం వ్యవస్థాతం భ్రమతీవ చ మే మనః. మొత్తం వాడు అన్నాడు, అక్కడ మాట్లాడి అన్నాడు. నీ వణుకు పుడతా ఉన్నది, కాళ్ళు వణుకుతా ఉన్నాయి, దేహం అంతా వణుకుతా ఉన్నది, ఆ కంపం పడతా ఉన్నది, ఇవన్నీ చెప్పాడు వాడు అక్కడ. కాబట్టి ఈ ప్రకారంగా ఎవరికి వారుగా ఆ విధంగా భావించినట్లయితే, సైనికులు ఉన్నారు బోర్డర్ కాడ, మాకెందుకండి టపాకులు, ఎంతమందిని చంపాలండి, ఆ పాపం అంతా మాకు అంటగడతారా, చంపినందుకు మాకు డబ్బులు ఇస్తారా, ఇంకా పెద్ద పెద్ద బిరుదులు ఇస్తారా, ఇవన్నీ ఏమిటండి అని చెప్పని కనుక వాళ్ళు ఆ విధంగా అనుకుని కనుక వెనక్కి వచ్చేసారా అని చెప్పనంటే, ఇక మన యొక్క దేశం వేరే దేశస్తులకు మరి స్వాధీనమైపోయే పరిస్థితులు కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇది ఒక ధర్మం ఉన్నది అంతే. ఆ ధర్మం అనేటువంటిది దాంట్లో దోషం అనేది కనబడ్డప్పటికీ కూడా ఆ దోషం యొక్క సంబంధం నీకు లేదే, కానీ నువ్వు ఆ ధర్మంలో దిగావు, ఆ ధర్మం నువ్వు పాటించాల్సిందనే మాట ఇక్కడ. స్వధర్మం అపి చ ఆవేచ్ఛ, స్వధర్మం నీ యొక్క ధర్మమును ఆవేచ్ఛ చూసినటువంటి వాడవై నా వికంపితం అర్హసి. వికంపితం, కంప అంటే చలనం, కపి చలనే, నా కంపితం. దశమాధ్యాయంలో ఈ పదం పరమాత్మ వాడతాడు. అవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ. అవికంపేన యోగేన అని పరమాత్మ అంటాడు. అక్కడ అది యోగ సంబంధముగా యోగ సందర్భాన్ని పురస్కరించుకొని వాడిన పదం అవికంప అనేది పదం. కంప అంటే చలనం, కపి చలనే. ఎందుకన్నాం కోతికి కపి ఏం చెప్పని చెలిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకు ఎప్పుడు చెలిస్తూ పోయే విధానం కాబట్టి దాన్ని కంప అంటారు, కపి అన్నారు. నా వికంపితం, వి అనేది ఉపసర్గది, ఇది పక్కన పెట్టేస్తే కంపితం నా అర్హసి. కంపితం నా అర్హసి అనగా నువ్వు చెల్లించడం అనేటువంటి విషయంలో నా అర్హసి తగినటువంటి వాడివి కావు నువ్వు. ఎందువల్ల అంటే నువ్వు క్షత్రియుడవు, ఎవరైనా తప్పు చేస్తే దండించేందుకు నువ్వు సిద్ధముగా ఉన్నటువంటి వాడవు. నీ చేతిలో బాణాలు ఉన్నాయి, నీ చేతిలో ఖడ్గం ఉన్నది, నీ చేతిలో గద ఉన్నది. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? దండించడానికి. ఇప్పుడు అమ్మవారు ఉన్నది, అమ్మవారు కూడా 20 చేతులు కలిగి అన్ని చేతులలో ఖడ్గము, గద, బాణము, గీనము మొత్తం కూడా 20 చేతులలో పెట్టు కూర్చుంది అమ్మవారు. అట శ్రీ మహావిష్ణువు కూడా ఒక చేతిలో సుదర్శనం, మరొక చేతిలో గద, మరొక చేతిలో మరి ఆయన కూడా ఖడ్గం ధరించి కూర్చున్నాడు. అట్లా పరమశివుడు కూడా శూలం, పాశుపతాస్త్రం ధరించి ఆయన కూర్చున్నాడు. ఇట్లా చూస్తే మరి దేవతలందరూ కూడా వారి వారి ఆయుధాలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే ధర్మ సంస్థాపన విశ్వంలో మరి రాక్షసులు విజృంభించి మరి బలహీనులను దుఃఖపెట్టే విధానంగా ఉన్నప్పుడు, బలహీనులను వధించే విధానంగా ఉన్నప్పుడు వాళ్ళని కాపాడటానికి దేవతలు ఎప్పుడు కూడా దుష్ట సంహారం చేస్తూ ఉండాల్సిందే. అమ్మవారు కూడా ఎన్నో సందర్భాలలో దుష్ట సంహారాన్ని ఆమె కూడా చేసుకొచ్చిందన్నమాట. ఎందుకు అబ్బాయిని చంపడం, మనకెందుకు ఈ బాధ అని కనుక అమ్మవారు అనుకున్నట్లయితే ఏముండదేక. ఏమి రైతు ఉన్నాడు, పైరేసాడు, ఈ పైరేసి బాగా కనుక ఏపుగా పెరిగితే ఎంత ఫలసాయం వచ్చినట్లయితే
లోకంలో ఎంతోమంది ఫలసాయాన్ని భుజించి చక్కగా వాళ్ళు శాంతిగా ఆనందంగా ఉంటారనే భావన రైతు అన్నమాట. కాబట్టి ఆయన బాగా దుక్కి దున్ని చదును చేసి మెత్తగా చేసి దాన్ని ఎరువేసి నీరు పెట్టి మరి దాంట్లో పైరు నాటి దాన్ని మరి నీళ్లు పెడుతూ కాపాడుకుంటూ పోతూ ఉన్నాడు. అలాగా చేస్తున్న విధానంలో మరి పురుగు సోకింది. లక్షల పురుగులు వచ్చి దాంట్లో ఉండి మేసేస్తూ ఉన్నాయి. మరి ఆ ప్రకారంగా ఉన్నప్పుడు మరి ఆ యొక్క పురుగు మందు కొట్టి వాటిని చంపాలా? ఎందుకబ్బా ఇన్ని జీవులు వచ్చి తింటా ఉన్నాయి, తిన్నాయిలే, రేపు పండించినా మానవులు తింటారు, వాళ్ళు తినాల్సిందే కదా, పండించకుండానే ఇవి తింటా ఉన్నాయి, తిన్నాయి అబ్బా అని చెప్పి అనుకున్నట్లయితే ఇక లోకంలో ఏ ఒక్క మనిషి బతికే అవకాశం ఉంటుందా? కనుక వేసిన పంట అంతా కూడా ఏదో పురుగులు తినేస్తూ ఉన్నాయి. ఆ తినేసే విధానంగా ఉన్నప్పుడు నీకు ఏ యొక్క ధాన్యములు లేవు, పప్పులు లేవు, బియ్యము లేవు, ఏమి నీకు ఉండవేక మొత్తం అయిపోతాయి. అంటే విశ్వమంతా కూడా సూక్ష్మ జీవులే విజృంభించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ ప్రకారంగా పైరు కాపాడటానికి మరి ఆ రైతు ఆ మందులు కొట్టి కొన్ని లక్షల జీవుల్ని వధిస్తూ ఉన్న పరిస్థితి అది. అందువల్ల మరి ఈ మనం ఏ యొక్క ఆహారం తీసుకుంటూ ఉన్నామో ఆహారం దోషభూయిష్టము అన్నారు. నేను కొన్నాను కదండి, కొనుక్కునే కదా నేను తింటా ఉన్నది, నువ్వు కొనుక్కుని తింటున్నావు. ఆ కొనటానికి ముందు ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత పరిశ్రమ చేస్తే వచ్చింది, ఆ రైతు ఎంత కష్టపడితే వచ్చింది, ఎన్ని లక్షల జీవులను చంపితే వచ్చింది. మరి ఆ పాపం అంతా ఎవరు కావాలి? రైతే పొందాలా? కాబట్టి తినేవాడికి వస్తుంది, పండించేవాడికి అందరికీ వస్తుంది. మరి పండించడం మానుకుంటే ఈ తినే పరిస్థితి ఇక్కడ ఉండదేక ఎవరు మిగిలే అవకాశాలు లేవు. కాబట్టి దోషమే. పరమాత్మ 18వ అధ్యాయంలో మాట చెబుతాడు, ఎట్లా అయితే అగ్ని ధూమం లేకుండా ఉంటుందో, ధూమం లేకుండా అగ్ని ఏ ప్రకారంగా ఉండలేదో అట్ట దోషం లేకుండా ఏ కర్మ ఉండే అవకాశం లేదయ్యా అన్నాడు. కనుక దోషయుక్తముగా ప్రతి కర్మ దోషయుక్తమే అన్నాడు. యజ్ఞం చేస్తూ ఉన్నావు, అది దోషమే. ఎందుకంటే అనేక జీవులు ఆ అగ్నిలో ఆహుతవుతూ ఉన్నాయి. కాబట్టి అది కూడా దోషయుక్తముగా ఉన్న విధానమే. కాబట్టి ఆ దోషాలు కొన్ని తక్కువలో ఉంటాయి, కొన్ని ఎక్కువలో ఉంటాయి. కాబట్టి ప్రకారముగా ఏ ఉన్నా కానీ అవన్నీ చూసుకుంటూ కూర్చుంటే మనుగడ సాగే అవకాశం అనేటువంటిది ఉండదు. అందువల్ల ఎవరికి ఉన్నటువంటి యొక్క స్వాభావికమై ఉన్నటువంటి ధర్మాన్ని వాళ్ళు పాటించాల్సి ఉంటుంది. ఆ ధర్మములో దోషం ఉంటుంది, దోషాన్ని చూస్తూ కూర్చున్నావు అని చెప్పనంటే అది ఆ కార్యాలు నిర్వర్తింపబడేటువంటివి కావు. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు, మరి చీపురు పట్టాల్సింది, వీధుల మీద సిమ్మాల్సిందే, మురుగు కాలువలు, డ్రైనేజీ కాలువలు ఉన్నాయి, మొత్తం ఎక్కడెక్కడ డ్రాక్ అయిపోయాయో మొత్తం మరి బ్లాక్ అయిపోయినటువంటి వాటిలను తీసి బొడ్డును వేసి చేయాలి. ఎంత మురుగా, ఎంత వాసన, ఎంత గబ్బ అని చెప్పనే మాట కావాలనుకుంటే ఆ పనులు చేసే అవకాశాలు లేవు. మున్సిపాలిటీ లారీ వస్తుంది కదా, లారీ వెనకాల కొద్దిసేపు నువ్వు నడిచే విధానం చూడు, ముక్కులు మూసుకునే పరిస్థితి ఏర్పడుతుంది, భరించలేని వాసన అవుతుంది. అంతటిది కూడా వాళ్ళు భరించి వ్యవహారం చేస్తున్నారని చెప్పానంటే ఇది మా యొక్క స్వధర్మం, మాకు విధింపబడ్డటువంటి ధర్మం. కనుక ఎంత దుర్గంధ భూయిష్టమై ఉన్నప్పటికీ కూడా మేము దానిని క్లీన్ చేయాల్సిందే, శుద్ధం చేయాల్సిందే అనేటువంటి కోణములో వాళ్ళు సమర్థవంతంగా చేయటం కారణంగానే మనం రోడ్ల మీద నడుస్తూ ఉన్నాం, మనం నివాసయోగ్యంగా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు కనుక దోషభూయిష్టముగా భావించి మేము చేయము, ఈ నీచకర్మ ఎంతో దోషము కలిగి ఉన్నది, ఎంతో దుర్గంధం కలిగి ఉన్నది, ఎంత హీనమై ఉన్నది, మేము చేయమని చెప్పనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క పారా పులుగు మొత్తం పక్కన బారేసి, చీపుళ్ళు పక్కన బారేసి పోయి ఎక్కడ కూర్చున్నారా అని చెప్పనంటే ఇక గ్రామం మొత్తం కూడా ఖాళీ, ఒక్కడు అక్కడే ఉండే అవకాశాలు. కాబట్టి హీనమై ఉన్నప్పటికీ కూడా అది వాళ్ళ ధర్మముగా భావించి చేయటం కారణంగానే అందరికీ కూడా నివాసయోగ్యముగా ఉన్నటువంటి అంశము. కాబట్టి ఈ స్వధర్మం అనే అంశంలో చూసినట్లయితే దోషం ప్రతి దాంట్లో కూడా దోషమే ఉంటుంది. అయినా కానీ ఎవరి యొక్క ధర్మ విధాన నిరతిని వాళ్ళు పాటించాల్సి ఉంటుందనే భావనగా స్వధర్మమపి చావేచ్ఛ న వికంపితుం అర్హసి ధర్మ్యాత్తు హి యుద్ధాత్తు శ్రేయః అన్యత్తు క్షత్రియస్య న విద్యతే ధర్మ్యాత్తు హి యుద్ధాత్తు శ్రేయః. యుద్ధాత్తు యుద్ధము కంటే
ధర్మియాత్ ధర్మయుక్తమై ఉన్నటువంటి యుద్ధాత్ యుద్ధము కంటే అన్యతో వేరై ఉన్నటువంటిది క్షత్రియశ క్షత్రియునకు న విద్యతే లేదు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.